ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబు అనే వ్యక్తి కీలకంగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక విషయంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు. అందుకే రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? ప్రచారం ఏముంది నాయన, లోకులు కాకులు. ఆయన రాష్ట్రం చూసుకుంటాడు. ఆయనకి ఏం సంబంధమే? ఆ బీజేపీ ఇంటర్నల్ పక్క రాష్ట్రం ప్రెసిడెంట్కి పేరు చెప్పడానికి ఆయనకి ఏం సంబంధం అసలు? రేపొద్దున నాకైతే లాజికల్ అనిపిస్తలేదు, లౌక్యం ఏడా కనిపిస్తలేదు నాకు. ఓకే మేడం, రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? జనసేన బీజేపీ టీడీపీ అది అధిష్టానం నిర్ణయమే, నేనెవరు చెప్పడానికి? చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, చేస్తే బాగుంటుంది. ఏదైనా రాష్ట్రంకి ఏది మంచో, పార్టీకి ఏది మంచో అధిష్టానం ఆ నిర్ణయమే తీసుకుంటారు. నా పని ఒకటే, శ్రీనివాస్ తమ్ముడు, అమ్మా నువ్వు పని చేయి అని చెప్తే పోయి పని చేస్తా. ఎందుకంటే అందరికన్నా పార్టీలో చాలా చిన్న అనుభవము వయసు ఉన్న వ్యక్తిని, ప్రజల మధ్యలో వెళ్లే వ్యక్తి. ఓకే, సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ నెగ్గుకు రాగలుగుతుందనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. అది నాకు డిస్కషన్ లేదు, దాని గురించి అనుమానమే లేదు. ఎందుకంటే నిన్న స్టేజ్ మీద కూడా డికే అరుణ గారు కానీ, ఈటల గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, అంటే ప్రస్తుతం ఈ 5గురు ఎవరైతే మాట్లాడినరో అందరూ కూడా మేము సహకరిస్తాము, మేము కలిసిమెలిసి పనిచేస్తాము అన్న ఒక చక్కటి అభిప్రాయాన్ని చూపించిండ్రు. ఇప్పుడు మనస్పర్ధలు పార్టీకే కాదయ్యా, ఇళ్లల్లో కూడా ఉంటాయి. అట్లా అని మనం విడిపోం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఒక పరివారం, ఒక కుటుంబం, కలిసిమెలిసి మేము పనిచేస్తాము అన్న నిరూపణ రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ లెవెల్లో కానీ, మీకు అట్లా గ్రామీణ లెవెల్లో కానీ, పంచాయతీ లెవెల్లో కానీ మేము చేసి నెగ్గి మా మేయర్ని ఆడ కూర్చోబెట్టి చూపిస్తాం. ఓకే, మరి రానున్న రోజుల్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారా మాధవలత గారు? నాకెందుకు కార్పొరేటర్, ఎందుకు? పాపం ఏళ్ల సరబడి అక్కడ వార్డులలో కష్టపడి పనిచేస్తే పోయి వాళ్ళకి గుంజుకోమంటే వాయింది నువ్వు వాళ్ళు చెప్తావు తమ్ముడు. ఇదే పని, వాడి సీటు గుంజుకోవడం, ఈ సీటు గుంజుకోవడం. నెక్స్ట్ హైదరాబాద్ వాళ్ళు కార్పొరేటర్లని గెలిపించే ప్రచారం అనే బాధ్యత నాకు ఇస్తే దగ్గరుండి మా కార్పొరేటర్లని గెలిపించుకుంటా. కేవలం ఎంపీ, హైదరాబాద్ ఎంపీ కావాలనేదే మీకు అలా అంటారు? అది కూడా లేదే నాకు, అది కూడా నేను నిర్ణయించుకోవడానికి, అది కూడా అది ఇష్టమేనా, నా ఇష్టమా? నేను పోయి ప్రయత్నాలు మీరు చేయట్లేదా? నేను ప్రజాసేవ చేస్తున్నా, పార్టీ ఇచ్చే బాధ్యతలు చేస్తా అంతే. టికెట్ ఇవ్వని, టికెట్ ఇవ్వకపోని, ఒకసారి టికెట్ ఇచ్చినందుకు బీజేపీ పరివార సభ్యురాలైన నేను, ఆ పరివారంలో నేను ఒక మనిషినైనా, ఒక వ్యక్తినైనా, అంతేగాని దాని తర్వాత టికెట్ ఇస్తేనే నేను పార్టీలో ఉంటా, పోటీ జైన్ ఇస్తే పార్టీలో ఉంటా. నాకు నచ్చకపోతే గమ్మున ఉండాలి, వెళ్ళిపోవాలి. అది నా వ్యక్తిత్వం. మాధవలత గారు ఒక కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నారు, పేదలకు ఏం సహాయం చేస్తున్నారు, ఏం వైద్య సహాయాలు అందిస్తున్నట్టు ఏం చెప్తారు? మీరు వచ్చి హాస్పిటల్లో బిల్స్ చూసుకొని ఎవరెవరికి ఏమేమి అందినాయో ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసుకోండి అని చెప్తా. ఓకే, మేము ఫోన్లు చేయాలంటారా? అంతే. మళ్ళీ ఇంకా లేకపోతే నేను ఏం చెప్తే అది నిజం కాదంటే, ఇది నిజం కాదంటే, అది ఎందుకే నాకు లొల్లి. హాస్పిటల్ మీరు హాస్పిటల్ ఇప్పుడు నేను 1000 డెలివరీలు డిక్లేర్ చేసిన, నేను పక్క హాస్పిటల్లో పోయి చేయలే కదా, నా హాస్పిటల్లోనే చేసుకున్నా. ఈ రోజుకి కాన్స్టిట్యువెన్సీ నుంచి అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తాయి నాకు, అమ్మా ఈ హెల్ప్ కావాలి, అమ్మా మాకు బిల్లులు హెల్ప్ చేయండి, ఇది డిస్కౌంట్లు చేయండి, అది చేయండి అని చేస్తూనే ఉన్నా. కానీ నేను చేసినా చెయ్యలేదా నా మాటల మీద కాదు కదా, మీరు ఒప్పందం చేసుకుని అది కదా చెప్పే. ఇప్పుడు నేను చెప్పి కూడా ప్రయోజనం కూడా వేస్ట్, నా డబ్బు నేను కొట్టుకుంటున్నట్టు ఉంటది. మీరు పోండి, నంబర్లు ఇస్తారు వాళ్ళు, పోయి ఫోన్లు చేసుకోండి, ఇంట్లో పోండి. వాళ్ళకి కట్టింది కూడా కబ్జా చేసి స్థలంలో కట్టిరని మీ మీద ఆరోపణలు ఏం చెప్తారు? అశోక బిల్డర్స్ వాళ్ళు బాధపడతారయ్యా పాపము. హాస్పిటల్ భూమి నాది కాదు, లీజుకి తీసుకొని కట్టారు. మీరు ఇట్లాంటివన్నీ ఏడేడకెంచో మాట్లాడితే ఇది మరీ బోగస్ పురాణం అయిపోతుంది. ఇదంతా ఇలా నిజమే లేదు.